దీంతో పాటు కొన్ని జర్నలిస్ట్ సంఘాలకు సంబంధించి కూడా మనతో ఉన్నారు. రమణన్న, ఏమన్నారన్న పోలీసులు ఈరోజు మహిళా జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడికి సంబంధించిన దాని మీద? ముఖ్యంగా నిన్న కొండారెడ్డిపల్లి వెల్దెండ గ్రామాలలో మహిళా జర్నలిస్టులపైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ టీయూడబ్ల్యూజే తిమ్జు పక్షాన కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర డీజీపీ జితేందర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని వాళ్ళు ప్రకటనలు చేశారు. అయితే కొందరేమో రుణమాఫీ జరిగిందంటున్నారు, ఇంకొంతమంది రుణమాఫీ జరగలేదని చెప్తున్నారు. దీనిపైన గ్రౌండ్ రిపోర్టు చేయడం కోసం వెళ్ళినటువంటి 2 మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిల పైన మరి ముఖ్యమంత్రి సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలో మరి అది ముఖ్యమంత్రి అనుచరుల లేకపోతే ఆయన ప్రేరేపించిన వ్యక్తుల, ప్రోద్బలంతో చేసినటువంటి వ్యక్తుల వారిద్దరిపైన దాడి చేసి వాళ్ళ కెమెరాలను, సెల్ ఫోన్లను, వాళ్ళ చిప్పులను లాక్కోవడమే కాకుండా వాళ్ళు అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వస్తుండగా వాళ్ళని వెంబడించి వెల్దండ పోలీస్ స్టేషన్లో కూడా పోలీసుల సమక్షంలోనే వారిపై దాడి చేయడం జరిగింది. వీటన్నింటిని కూడా డీజీపీ జితేంద్ర గారికి వివరించడం జరిగింది. మరొక మహిళా జర్నలిస్టులపైన తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పరిపాలన నడుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఇందిరమ్మ పరిపాలనలో మహిళా జర్నలిస్టులపైన వ్యవహరించాల్సినటువంటి తీరు ఇదేనా అని చెప్పేసి కూడా మరి డీజీపీ గారికి వివరించడం జరిగింది. డీజీపీ గారు ఇవన్నీ కూడా తన దృష్టికి వచ్చాయి, మా దృష్టికి వచ్చాయి, మేము సోషల్ మీడియా ద్వారా చూసామని చెప్పారు. ఖచ్చితంగా ఇలాంటి చర్యలు జరగకుండా చట్టపరమైనటువంటి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని కూడా డీజీపీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరొకసారి టీయూడబ్ల్యూజే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ పక్షాన మహిళా జర్నలిస్టులపైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళా జర్నలిస్టులే కాదు, ఏ జర్నలిస్టులపైన అయినా ఈ రాష్ట్రంలో ఇలాంటి దాడులు జరిగితే కనుక ఖచ్చితంగా జర్నలిస్టు యూనియన్గా జర్నలిస్టుల పక్షాన నిలబడి వాటిని తీవ్రంగా ఖండిస్తాం. పోలీసులు, ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా గట్టి యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి మున్ముందు కూడా ఇలాంటి రిపీట్ అవుతే కనుక జర్నలిస్ట్ యూనియన్ పక్షాన, జర్నలిస్టుల పక్షాన తీవ్రమైన నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపడతామని కూడా తెలియజేస్తున్నాం.